మూడు రంగుల జెండా పార్టీ మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు పాల సాయిరాం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యంతో తాము ఉపాధి కోల్పోతున్నామని సిద్దిపేట పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆటోలతో నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికుల జీవితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల జీవితాలు చిగురించాలంటే ప్రభుత్వం వారికి జీవన భృతి నెలకు 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో లేని సమాజాన్ని ఊహించలేమని, ఆటో కార్మికుల సామాజిక ఆర్థిక భద్రతను పరిగణించాలన్నారు. ఆటో నడిస్తేనే వారి జీవన చక్రం నడుస్తుందని, కావున ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆటో మీదనే ఆధారపడి రెక్కాడితే డొక్కాడని మా ఆటో కార్మికుల జీవితాలకు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మా ఉపాధికి, ఈ ఆటో కార్మికుల ఉపాధికి ఇబ్బంది కలిగింది. వీళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారి చాలా ఆవేదన చెందుతారు. చాలామంది ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నూతన ప్రభుత్వం ఒక సౌకర్యాన్ని కల్పించడంలో ఇంకొక వర్గం యొక్క ఆలోచనలు ఆటో కార్మిక రంగం ఎట్లా ఇబ్బంది పడుతుందన్న విషయాన్ని పరిగణించకుండా తీసుకోవడం పట్ల మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అయితే ఆటో కార్మికులకు సంబంధించి రోజు ఒక 1000 రూపాయలు సంపాదించే ఆటో కార్మికుడు ఇప్పుడు ఇంటికి కుటుంబం ఎట్లా గడవాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, అదే రకంగా ఆటో ఛార్జీలు, మన ఆటో కిస్తీలు ఎట్లా కట్టాలన్న తీవ్ర కలత చెంది చాలామంది ఆత్మహత్యల వైపు, రైలు పట్టాల వైపు చూసేలాగా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ 3 రంగుల పార్టీ ఈ ఆటో కార్మికుల 3 టైర్లలో గాలి తీసేసి వీళ్ళ జీవితాన్ని అంధకారం చేసింది.